హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది మనం బ్యారిస్ పెడుతున్నాం. యాజ్ యూ కెన్ సీ, సెలెక్ట్ మోడ్ ఈజీ. చూడొచ్చు, మనం ఆడుతున్నాం. స్పీడ్ రన్ చేయడానికి ట్రై చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్. బ్యారిస్ ప్రిజన్ అయితే చాలా రోజుల నుంచి తెలుసు, చాలా ఆడుతున్నాను కూడా. అంటే అది ఫస్ట్ టైం అసలు ఒక్కసారి కూడా ఫుల్గా కంప్లీట్ చేయలేను. హాఫ్ వే కంప్లీట్ చేసుకుంటా ఉంటున్నా అన్నట్టు ప్రతిసారి. నాకు అర్థం కాదు ఎండ్ వరకు వెళ్తే ఏమవుతుందో అని. సరే, నేను ఎండ్ వరకు వెళ్ళే బదులు మీరు కూడా నాతో ఇట్లా ఎండ్ వరకు వచ్చేస్తే బాగుండు అని చేస్తున్నా. ఇప్పుడు ఆడుతున్నా. యాజ్ యూ కెన్ సీ, కొంచెం పార్కోరు నాకు రాదన్నట్టు చూడొచ్చు. మా ఫ్రెండ్ ఏదో ఉంటే మా ఫ్రెండ్కి చాలా మంచిగా వస్తుంది పార్కోరు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు. బ్యారిస్ ప్రిజన్ ఆడుకుంటా. ఇక్కడ వైఫై లేదు, మొబైల్ డేటా యూజ్ చేస్తున్నా. చూడచ్చు, ఏమనుకోకండి గైస్, నాకు కొంచెం పార్కోర్ రాదు. చలో లెట్స్ గో. అయితే బార్స్ మీదకి వెళ్ళాలి, పైప్స్ మీదకి వెళ్ళాక దీన్ని క్రాస్ చేయాలి. క్రాస్ చేసినాం. లెట్స్ గో. ఏంటంటే అక్కడ కింద బటన్ నొక్కామనుకో ఈ వైర్ కనెక్ట్ అయ్యి ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అలా అన్నట్టు. ఇప్పుడు ఈ వెంట్లోకి వెళ్ళాలి. ఈ డోర్ టాయిలెట్స్. షవల్ కావాలట దీనిలో. ఎక్కడుంటే షవల్? ఆడుంది షవల్. తీసుకున్నాం. చలో వేసుకో. డిగ్ చేయాలనుకుంటా. చలో డిగ్ చేద్దాం. లావా వేసుకో. ఫస్ట్ టైం ఈ లావాలకి వెళ్ళి కింద పడ్డా. ప్రతిసారి లావా వరకు వస్తుండే, కానీ ఎక్కువసారి కూడా కింద పడకపోతుండే. ఇదే ఫస్ట్ టైం దీనిలో కింద పడ్డా. ఇది అనేది మిడిల్లో బ్రేక్ అవుతుంది అన్నట్టు ఒకటి. అది తొందరగా జంప్ చేసేయాలి. అందుకే నేను మిడిల్ ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోయా. బ్యాట్స్. లెట్స్ గో. సో చూడొచ్చు, మనం ఆడుతున్నాం. ఇదేం లెవెల్ అయ్యా? ఇది ఇట్లా దాటే ఉన్నది, కింద పడితే కథ అయిపోతుంది. ఇది వెళ్ళాలనుకుంటా. బాల్ వచ్చే కన్నా ముందు క్రాస్ చేయాలనుకుంటే ఏంది, బాల్ వస్తలేదా? బాల్ దా నన్ను చూడలేదు. బాల్ దా తొందరగా దా. నేను ఇంకా ఇక్కడ నిల్చుందా? వచ్చి టచ్ చేసి చూడు. ఎక్కేద్దాం ఇది. మళ్ళీ ఇంకో ఎన్పిసి ఉన్నట్టున్నాడు. లెట్స్ గో. వీడైతే ప్రతిసారి ఇట్లాగో స్టక్ అవుతాడు మిడిల్. ఒక సెకండ్కి 0.5 సెకండ్స్. ఇది తిప్పామనుకో డైరెక్ట్ ఇలా వెళ్ళచ్చు. వెళ్ళి ఏం చేయాలంటే ఇలా వెళ్ళాలన్నట్టు. ఇలా వెళ్తే ఇలా పైన ఎక్కాలన్నట్టు. ఇలా పైన ఆ బటన్ ఎత్తితే చూడొచ్చు. అది తిప్పామనుకో ఇది స్పాన్ అవుతుంది అనుకుంటా. సంథింగ్ ఏదో వస్తుంది, నాకు కూడా తెలియదు. బటన్ దొరికింది, వస్తాను అంతే. ప్రతిసారి ఆ బటన్ నొక్కుంటూనే వెళ్తాయి. ఏమైతే నాకు తెలియదు. సారీ గైస్, చెప్పడం మర్చిపోయాను. ప్లస్ ఈ బటన్ కూడా కొట్టాలి, రీజన్. ఎందుకంటే మనం మళ్ళీ రీజన్ అవుతాం ఇక్కడ. ఇదైతే మనం పైకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఆ చైన్స్ వల్ల, లోపల ఉన్న మోటార్స్ వల్ల పైనకి లాగుతాం అన్నట్టు. సారీ గైస్, నేను ఇంతగానో చెప్తాను, కావాలని చెప్తున్నాను అనుకుంటా. సరే వెళ్ళేది. చలో ఇదిగో. ఇది హార్డెస్ట్ పార్కోర్. నాకు ఈజీ అయి ఉంటుంది, కానీ నాకు హార్డ్ ఇది. ఓ మై గాడ్, ఇదిగో. సో కొంచెం జంప్ బటన్ పని చేయలేదు మిడిల్లో. నేను పీసీ ప్లేయర్ నేను కాదు, మొబైల్ ప్లేయర్ని. అప్పుడప్పుడు పీసీలో ఆడుతుంటా, అప్పుడప్పుడు మొబైల్లో ఆడుతుంటా. మెయిన్లీ పీసీలోనే ఆడతాను, ఎందుకంటే నాకు నా మొబైల్ ఓల్డ్ మొబైల్ బాగా స్ట్రక్ అవుతుంది. మళ్ళీ కింద పడ్డా. మరి చాలాసార్లు కింద పడుతున్నట్టున్నా. లెట్స్ గో.
ఇక్కడనే పడ్డా, ఇక్కడ కూడా పడ్డా, ఇక్కడ కూడా పడ్డా. అయ్యా అయ్యా అయ్యా, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో అండ్ దెన్ లెట్స్ గో. యా ఫైనలే అయిపోయింది, ఇల్లు అయిపోయింది. లెట్స్ గో. పైకి వెళ్ళామా, మళ్ళీ ఇంకో ల్యాడర్ ఎక్కామా, మళ్ళీ ఇంకో ల్యాడర్ ఎక్కి ఎక్కువ రాపైకి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టోరేజ్ రూమ్లో ఈ యొక్క బటన్ నడుతుంది అన్నట్టు వచ్చామనుకో ఇది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో రీజన్ బటన్ ఉంటుంది. రీజన్ బటన్ వచ్చి ఈ ల్యాడర్ పికప్ చేసుకోవాలి. ఎందుకు ల్యాడర్ పికప్ చేసుకోవాలి అంతే నార్మలే ఉంది కదా అనుకుంటున్నారా? కాదు, అక్కడ చూపిస్తుంది ఫైండ్ ఏ ల్యాడర్ అని. అందుకే ఆ బాక్స్లో స్టోరేజ్ రూమ్లో ఉంటుంది అన్నట్టు ల్యాడర్. ఏంటంటే ఇప్పుడు ఒక ల్యాడర్ ప్లేస్ చేయాలి, దీనిపైన ల్యాడర్ ప్లేస్ చేసి ఇలా డ్రాప్ చేయాలి. ఇక్కడ డ్రాప్ చేసామా, దాని తర్వాత ఎక్కాలి. ఇలా ఎక్కితే ఎక్కామనుకో ఓపెన్ చేయొచ్చు పైన. లెట్స్ గో. ఓపెన్ చేసాము. ఇలా వెళ్ళామనుకో ఇది అనేది ఒక పెద్ద లైక్ విండ్ బ్లోవర్ అన్నట్టు మనల్ని బ్లో ఆఫ్ చేస్తుంటాయి అన్నట్టు. ఇట్లా వదిలేసామనుకో ఇట్లా జారిపోతాం అన్నట్టు మనం అలా. అందుకే నడుస్తూనే ఉండాలి, స్లోగా ఇలా వెళ్తాం అన్నట్టు. ఇది ఒక స్లో వాకింగ్ టైప్. దాని తర్వాత ఇలా వెళ్ళిపోవాలి మనం. వెళ్ళిపోయి ఇది పైన ఎక్కాలి ల్యాడర్. చూడొచ్చు, ఇలా వెళ్ళి పార్కౌర్ చేయాలి పైప్స్ నుంచి. అబ్బా ఇయ్యా మిస్ అయ్యాను మళ్ళా. సారీ గైస్, నాకు పార్కౌర్ బాగా రాదు. మళ్ళీ పడ్డా. ఐ అండర్స్టాండ్ గైస్, నాకు పార్కౌర్ రాదని. ఓకే, ఐ విల్ ఇంప్రూవ్ మై పార్కౌర్ స్కిల్స్. మళ్ళీ పడ్డా. అరే ఏంద్ర ఇది, అరే మళ్ళీ పడ్డచ్చి. అయ్యా బడి ఫోకస్ చేస్తా. లెట్స్ గో. ఎందుకు ఇలా అవుతుంది? జంప్ జంప్, లెట్స్ గో. అమ్మాయ జంప్ అండ్ దెన్ జంప్ అండ్ దెన్ ఇక్కడ జంప్ చేసి జంప్ చేయాలి. జంప్ చేసి అరే అమ్మా ఇక్కడనే పడ్డా. ఇంకా నయం. అయ్యా అయ్యా ఎడవకి ఎడబడ్డా. ఇక్కడనే ఉన్నారే. చలో క్లోజ్ ద వాల్వ్స్. ఫస్ట్ వాల్వ్ వాల్వ్నే ఉంటుంది, క్లోజ్ చేద్దాం. క్లియర్గా సెకండ్ వాల్వ్ కిందనే కనబడుతుంది. సో ఇక్కడ దూకి ఇలా వెళ్దాం. ఇలా వెళ్ళామా అయిపోయింది. అరే ఇంకా థర్డ్ ఏడు ఉంది. ఈడుంది థర్డ్ది. ఓకే చూడచ్చు, థర్డ్. మళ్ళీ ఇలా పైకి ఎక్కచ్చు. ఎక్కి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలట? ఇలా పార్కౌర్ ఉందేమో. ఇది అయిపోయింది. క్లోజ్ చేస్తే అలా టిక్ ఆప్షన్ వస్తుంది. చలో వెళ్దాం. కింద పడ్డా. యా ఫుల్ స్క్రీన్ తీసేయమంటే తీసేస్తా గైస్, నో ప్రాబ్లం. ఫస్ట్ పర్సన్ తీసేయమంటే తీసేస్తా. నేను ఫైటింగ్ డిసేబుల్ చేసుకున్నా. మళ్ళీ కొంతమంది వస్తూ కొడుతూ ఉంటారు, మళ్ళీ అసలుకే నాకు పార్కౌర్ రాదు. అందుకే కష్టమవుతుందని తీసేసినాను నేను. జస్ట్ మిస్ పడిపోయాడు. జంప్ బటన్ వస్తాను కానీ నేను. సరే లెట్స్ గో, లెట్స్ ట్రై అగైన్. లెట్స్ గో. అరే ఓకే, ఫస్ట్ పర్సన్ ఆన్ చేద్దాం, కొంచెం ఈజీ ఉంటుందేమో. లెట్స్ ట్రై. వస్తా నేను జంప్ బటన్ అయితే వస్తా నేను. ఇలా వత్తి ఇలా వత్తి ఇలా వత్తి ఇలా వత్తి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము. మళ్ళీ వత్తి మళ్ళీ అరే తొందర అవుతున్నాము.
మరీ తొందరగా వస్తుంది, మరీ లేట్ అవుతుంది. కరెక్ట్గా ఎల్లో స్పాట్కి రాగానే వస్తాలి. అందుకే ఆ ఎల్లో స్పాట్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడనే పడిపోతున్నా, ఎందుకు అర్థం కాదు. చలో లెట్స్ గో. అయ్యా జంప్ జంప్, మళ్ళీ జంప్. అరే వచ్చింది. అరే ఇక్కడనే జంప్ చేస్తలే నేను, ఎందుకు వస్తలేదు. అయ్యా ప్లీజ్ గైస్, కొంచెం ఓపిక పట్టండి, కంప్లీట్ చేసేస్తా త్వరగా. జంప్ చేసి ఇక్కడ, జంప్ చేసి ఇక్కడ. అరే అక్కడ మిడిల్లో బౌన్స్ అవడం వల్ల జంప్ చేయడానికి రాలే ఆడ. రీజన్ స్పెసిఫిక్ రీజన్. కమాన్ జంప్. కమాన్, ఇదే హార్డ్ స్పాట్. జంప్. అరే మళ్ళా నెవర్ గివ్ అప్. జంప్. అరే అబ్బా, నా వల్ల కాదు గైస్, చాలా కష్టమవుతుంది. ఒక నిమిషం గైస్, సెట్టింగ్స్కి వెళ్ళి ఒక సెకండ్. ఒకసారి గ్రాఫిక్స్ ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్లో పెట్టి తక్కువ వేసేద్దాం గైస్, బెస్ట్. మళ్ళా స్మూత్నెస్ రాదేమో. జంప్ స్ట్రక్ అవుతుంది అంత, అందుకే తక్కువ పెట్టిన. స్మూత్ వస్తుంది, చూడొచ్చు. ప్రాబ్లం ఈజీ అన్నట్టు. సెట్టింగ్స్లో ఎక్కువ ఆటోమేటిక్ పెట్టేసరికి అంత అది హై క్వాలిటీ అట్లా ఇస్తున్నట్టుంది. మాన్యువల్లో పెట్టి తక్కువ పెట్టిన. ఇక్కడ ఏంటంటే ఆడ హోల్ దగ్గర వెళ్ళాలన్నట్టు. ఇదేంటంటే మనకి ఇట్లా జంప్ చేయడానికి ఇట్లా ఉంటుంది అన్నట్టు, లైక్ మన ఎగరేస్తుంది అన్నట్టు పైకి. జంప్ చేసినాం మనం, కింద పడ్డామనుకో జంప్ చేసి వెళ్ళిపోవాలంటే ఈ హోల్కి. చలో వెళ్దాం, లెట్స్ గో. ఓహో, ఈ లెవెల్ నాకు తెలుసు. ఏంటంటే అక్కడ కనబడుతుంది గైస్, అక్కడ ఒక గన్ ఉంటుంది. ఆ గన్ తీసుకొని ఈ పర్సన్ నా వెనకాల వస్తున్నాడిని కొట్టాలన్నట్టు, కిల్ చేయాలన్నట్టు వాడిని యాక్చువల్గా. అరే వాడు వస్తున్నాడు. చూడొచ్చు, ఫుడ్ జూకా అని ఉంటుంది. నాకు కనబడతలేదు, నాకేం కనబడతలేదు. కాయిన్స్ వచ్చింది, నోట్స్ వచ్చినాయి. చలో 965 కాయిన్స్. లెట్స్ గో గైస్. బాగుంది గైస్ ఫుడ్ జూకా. ఇదేంటంటే స్లైడ్ లాగా అన్నట్టు, ఇట్లా వెళ్ళామనుకో, ఇట్లా స్లైడ్ లాగా వెళ్తాం. ఫుల్ స్పీడ్లో వెళ్ళి ఇట్లా గాలి ఎగిరిపోయి ఒక ప్లేస్కి వెళ్తాం. ఇట్లా గాలి ఎగిరిపోయి ఇక్కడికి వస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఎయిర్లోకి వచ్చే ఒక 0.5 సెకండ్స్ పాజ్ అయ్యి కింద పడతాం. మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ల్యాడర్ ఎక్కాలి. సైడ్ నుంచి చూస్తే కనబడేది ఇది ల్యాడర్. సో ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలి. ఫుడ్ జూకా బాగుంది కదా చాలా. ఓ రియలైజ్ కాలే, లేజర్స్ ఉన్నాయేమో. లేజర్స్ ఉన్నాయి. ఓకే, ఓ అటు సైడ్ వెళ్ళాలా? ఓకే, అటు చూపిస్తున్నారు వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళాలని. ఇటు సైడ్ వెళ్దామా? ఏంటంటే యూజ్ మెటల్ ప్లాంక్స్ టు గెట్ అక్రాస్. ఏంటంటే ఇక్కడ మెటల్ ప్లాంక్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఈ ల్యాడర్ ఎక్కామనుకో ఇక్కడ పైన మెటల్ ప్లాంక్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. డివిజన్ వచ్చేద్దాం, ఒక పైన మెటల్ ప్లాంక్ పట్టుకొని వెళ్ళాలన్నట్టు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇది పట్టుకోవాలి, డ్రాప్ చేయాలి. ఇక్కడ కావాలంటే మీరు ఇంకో మెటల్ ప్లాంక్ మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో మెటల్ ప్లాంక్ తీసుకోవచ్చు. నేను స్పీడ్ రన్ చేస్తున్నాను కాబట్టి ఇలా పట్టుకుంటున్నాను. నేను డైరెక్ట్ అదొక్కటే తీసుకొని డ్రాప్ చేసేసి వెళ్ళిపోతున్నాను. ఇట్లా పడేద్దాం కింద.
ఆడడానికి వస్తుంది. పడేసిన ఇప్పుడు బ్యారీ బాస్ చూడొచ్చు. బ్యారీ బాస్ కొట్టాలి వీడిని కొట్టాలన్న వీడి హ్యాండ్స్ని కొట్టాలి, అప్పుడు ఇది చచ్చిపోతాడు. వీడి రోబో హ్యాండ్స్ని కొట్టాలి, అప్పుడు వీడి డ్యామేజ్ చచ్చిపోయింది వాడు. చాలా గైస్ ఇంత మనీ గైస్, ఇంత మనీ వచ్చింది నాకు. 1,800 1,251 రూపీస్ వచ్చాయి నాకు, మనకి అదే కాయిన్స్ సంథింగ్. ఇది ఎక్కచ్చు అన్నట్టు. ఫస్ట్ పర్సన్ ఆఫ్ చేస్తే క్లోజ్ చేయొచ్చు. చలో దీనికి ఇది కూడా ఇచ్చారు పెద్ద. ఇది బాగా స్కిడ్స్ వేస్తుంది గాయస్. చాలామంది అంటూ ఉంటారు ఇది బాగా స్కిడ్స్ వేస్తుంది. స్కిడ్ ట్రై చేద్దామా? ఇట్లా వెళ్ళి ఇట్లా స్కిడ్ వేద్దాం. ఇది స్కిడ్ గాయస్, చూడొచ్చు. ఇట్లా వెళ్ళేసాం అనుకో స్కిడ్ చేద్దామా అనుకో. ఓ మస్తు ఉంది. ఓడి చాలు గైస్, ఇక వదిలేస్తున్నా బండిని. ఒక ఆమె అయితే నడుచుకుంటూనే వచ్చింది. గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ టైమ్. లోపలికి వెళ్ళిపోదాం మనం ఒక నిమిషం. రీజన్ వచ్చేద్దాం. ఇక్కడ చాలామంది ఇవన్నీ థింగ్స్ తీసుకొని అక్కడ పెట్టేస్తారు, కానీ నేను ఇంటెలిజెంట్ మూవ్. డైరెక్ట్ ఒక ల్యాడర్ తీసుకొని వెళ్ళిపోవాలన్నట్టు. ల్యాడర్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేసేసి డ్రాప్ చేస్తే డైరెక్ట్ ఇది పైన ఎక్కచ్చు అన్నట్టు. ఇది ఎక్కేస్తే ఒక పని అయిపోతుంది. ఒక నిమిషం సైడ్ ప్లే చేసిన ఎందుకు అసలు ఎందుకు వస్తలేదు నాకు అర్థమవుతలేదు. ఇక్కడ వచ్చింది. సైడ్కి ప్లే చేస్తే ఎందుకు వచ్చింది. సరే ఈ ల్యాడర్ ఎక్కేసి మళ్ళీ ఇంకో ల్యాడర్ ఎక్కాలి ఇక్కడ పైన. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద గేమ్ అయిపోతుంది గేమ్. ఇక దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కాలన్నట్టు. ఈ హెలికాప్టర్ ఎక్కామా అయిపోయింది, అంతే. ఎండ్ ఆఫ్ ద గేమ్. చూడొచ్చు, హెలికాప్టర్ తోటి మనం పైకి ఎగిరిపోతాం. అయిపోయింది. సో bye guys, see you later, bye, subscribe for more videos.